శుక్రగ్రహం డిసెంబర్ నెల 29వ తేదీ నుండి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఇది జనవరి 28వ తేదీ వరకు, అంటే నెల రోజుల పాటు కుంభరాశిలోనే సంచారం అనేది జరుగుతుంది. ఈ గ్రహం రాశి మార్పు వలన 7 రాసుల వాళ్ళకి మంచి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రాసులు వాళ్ళకి కలిగే ఫలితాలు వీటి గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదట మేషరాశి వాళ్ళకి ఈ గ్రహం మార్పు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను కలుగజేస్తుంది. అంటే వీరికి లాభస్థానంలోకి శుక్రగ్రహం అనేది రావడం జరుగుతుంది. ఈ శుక్రగ్రహం లాభస్థాన సంచారం వలన వీరికి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి బాగా ఉంటుంది. అంటే ధన సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలని శుక్రుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీరికి భార్య వలన కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను కలగజేయటం అనేది ఈ శుక్రగ్రహం కలిగిస్తుంది. అలాగే జ్యేష్ఠులు అంటే అన్న, అక్క, ఇట్లా వీరి విషయంలో కూడా కొన్ని మంచి అనుకూలమైన ఫలితాలు వారికి కానీ లేక వారి వలన వీరికి కానీ కలుగుతాయి. మొత్తం మీద వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలని శుక్రగ్రహం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మరొక అనుకూలమైనటువంటి రాశి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకు కూడా ఈ గ్రహం భాగ్యస్థానంలో సంచారం వలన చాలా మంచి ఫలితాలని మిథున్ రాశి వాళ్ళు పొందుతారు. వీళ్ళకి కలిగే ఫలితాలు ముఖ్యంగా సంతాన సంబంధమైనటువంటి విషయాల్లోనూ, తండ్రి సంబంధమైనటువంటి విషయాల్లోనూ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలని శుక్రుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే భార్య సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఈ గ్రహం మంచి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలని ఈ మిథున్ రాశి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మరొక అనుకూలమైనటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 8వ స్థానంలో ఈ శుక్రగ్రహం ఉండటం జరుగుతుంది. శుక్రుడు విశేషం ఏమిటంటే 8వ ఇంట్లో కూడా గోచారంలో శుక్రుడు బాగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఈ శుక్రగ్రహం వలన వీరికి ముఖ్యంగా చదువు, విద్యా సంబంధమైనటువంటి భూమి, గృహ సంబంధమైనటువంటి విషయాల్లోనూ, ఆరోగ్య సంబంధంగాను, ఆయుర్దాయ సంబంధంగాను, ఈ విషయాల్లో భార్య విషయంలో కానీ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. వీరిలో కొంతమంది దూర ప్రయాణాలు కూడా చేస్తారన్నమాట. ఇంకా తర్వాత మరొక అనుకూలమైనటువంటి రాశి తులారాశి. తులారాశి వాళ్ళకి కూడా ఈ యొక్క కుంభరాశి శుక్రగ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంటుంది. వీరికి పంచమ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తాడు కాబట్టి వీరికి సంతాన సంబంధంగాను, వీరికి ఆరోగ్య సంబంధంగాను, ఆయుర్దాయ సంబంధంగాను, భార్య విషయంలోను, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ శుక్రగ్రహం ఇస్తాడు. ముఖ్యంగా ఎక్కువగా స్త్రీ సంతానం ఉన్న వారికి చాలా కొంచెం ఎక్కువ అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ తులారాశి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తదుపరి మరొక అనుకూలమైనటువంటి రాశి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశిలో జన్మించిన వారికి కూడా ఈయన 3వ ఇంట్లో ఆహ్, 4వ ఇంట్లో మంచి అనుకూలమైనటువంటి చతుర్థ కేంద్రంలో చాలా మంచి అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ విద్యార్థులకు గానీ, లేదా చదువులో మంచి అభివృద్ధికరంగా ఉండటం జరుగుతుంది. అలాగే మిగతా వారికి చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో కూడా, ఉద్యోగాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అలాగే బంధుమిత్ర, వాహన, భూమి, స్థిరాస్తి సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఈయన చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ఇంకా ఈ భార్య విషయంలోనూ కూడా బాగా భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ మంచి అనుకూలమైనటువంటి ఫలితాల్ని, వైవాహిక విషయంలో మంచి ఫలితాల్ని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మరొక అనుకూలమైనటువంటి రాశి మకర రాశి. మకర రాశి వాళ్ళకు కూడా ధనస్థానంలో ఈ శుక్రగ్రహ సంచారం అనేది ఉంటుంది. ఈ ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం వలన ముఖ్యంగా వీరికి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ధనవృద్ధి అనేది కలుగుతుంది. అలాగే వీరికి ఆరోగ్య సంబంధ విషయాల్లోనూ, అలాగే వీరికి సంతానము విషయంలో కానీ, వృత్తి విషయంలో కానీ, ఉద్యోగాది విషయాల్లో కానీ చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఇక చివరి అనుకూల రాశి 7వ రాశి ఏమిటంటే కుంభరాశి. కుంభరాశి వాళ్ళకు కూడా ఈ శుక్రుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. వీరికి చంద్రలగ్న స్థిత శుక్రుడు కాబట్టి వీరికి వచ్చేసి ముఖ్యంగా తేజోవంతమైనటువంటి సుఫలితాలను కలుగజేస్తాడు. అంటే వీరికి ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ విషయాల్లో మరియు బంధుమిత్ర స్థిరాస్తి విషయాల్లో కూడా తండ్రి విషయంలోనూ, తల్లి విషయంలోనూ ఇట్లా అన్ని విషయాల్లో కూడా వీరికి చాలా ఎక్కువ మంచి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈయన ఈ నెల రోజుల సంచారంలో వ్యతిరేకమైనటువంటి రాశులు అంటే కొంచెం వ్యతిరేకంగా ఉండేవాళ్ళు వృషభ రాశి, సింహరాశి వాళ్ళు. తర్వాత కొంచెం ఎక్కువగా వ్యతిరేకమైన ఫలితాలు కన్యా రాశి వాళ్ళకి ఉన్నాయి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఏమిటంటే ముఖ్యంగా భార్యతో కానీ, భర్తతో కానీ కలహాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. సింహరాశి వాళ్ళకి కూడా కాస్త భాగస్వాములతో కానీ, భార్య లేదా భర్త విషయాల్లో కానీ కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అవకాశం ఉంది. ఇకపోతే ధనుసు రాశి వాళ్ళకి కూడా కొంచెం వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది స్వల్పంగానే ఉంటుంది. అయితే తోబుట్టిన వారితో కలహాలు కలిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే మంచిది. మిగతా 7 రాశుల వాళ్ళకి కూడా పోతే ఇంకొకటి మీన రాశి వాళ్ళకి కూడా 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉంటాడు. ఈ మీన రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే వీళ్ళకి బాగా ధన వ్యయం అనేది బాగా కలుగుతుంది. అలాగే అనవసరమైన శ్రమ, తిప్పట, స్థాన మార్పులు కానీ, తర్వాత స్త్రీల వలన ఎవరైనా కానీ స్త్రీల వలన ధన వ్యయం అనేది వీరికి కలుగుతుంది. కాబట్టి వీళ్ళు దాని గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే 7 రాసుల వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు, 5 రాసుల వాళ్ళకి వ్యతిరేకమైన ఫలితాలని ఈ శుక్రగ్రహం కలుగజేస్తుంది. వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు తగు జాగ్రత్తలు, తగు గ్రహశాంతి, శుక్రగ్రహానికి శాంతి జరిపించుకోవడం ఇట్లాంటివి చేస్తే సరిపోతుంది. తదుపరి మరొక వీడియోలో కలుద్దాం. నమస్తే.